నియోజకవర్గంలో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం. పులిచెర్ల మండలంలో నేడు 12 పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పొంగనూరు నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని, ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉందన్నారు. గండికోట నుండి నీరు ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ మనకు ఇక్కడ 3 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారని చెప్పారు. త్వరలో ఆ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తామని, సీఎం జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా మన పొంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చేయగలిగామని అన్నారు. మన నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారని, కావున మనమందరం కలిసి ఆయనను అత్యధిక మెజారిటీతో సాధించే విధంగా తప్పక కృషి చేయాలని నాయకులు కార్యకర్తలను కోరారు. మేనిఫెస్టో కేవలం 2 పేజీల మేనిఫెస్టోలో ఏం చెప్పాడు అవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేశాడు. తిరిగి మళ్ళీ మన ముందుకు వచ్చి నాకు మద్దతు ఇవ్వండి, నేను నిజంగా మీకు సాయం చేస్తుంటే మీరందరూ కూడా నాకు సైనికులుగా పనిచేయండి అని చెప్పి ప్రతి సిద్ధం సభలో కూడా వారందరినీ కూడా అర్థిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగానే ఇక్కడ మనం కూడా మన నియోజకవర్గంలో శాసనసభకు నేను పోటీ చేస్తూ ఉన్నా, అదేవిధంగా పార్లమెంటుకు మిథున్ పోటీ చేస్తూ ఉన్నాడు. మరి మా ఇద్దరికి కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బాగా మనం ఎక్కువ చేసుకోవాలన్నా తప్పనిసరిగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను.